గుంటూరు జిల్లాలో డయోరియా విజృంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేబ్రోలు మండలం మంచాల గ్రామం పెద్ద సంఖ్యలో డయోరియా బారిన పడ్డారు. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటికింటికి తిరిగి సమాచారం సేకరిస్తున్నారు. డయోరియా గురించి అవగాహన కల్పిస్తున్నారు. డయోరియా నివారణ చర్యల గురించి పలు సూచనలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మధు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోనే చెబ్రోలు మండలం మంచాల గ్రామంలో డయేరియా విస్తరించి గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే అసలే ఎండాకాలంతో ఇబ్బంది పడుతున్న వారికి గ్రామంలో ఒకసారిగా ఏర్పడినటువంటి డయేరియా తోటి ప్రతి ఒక్కరు కూడా మంచాన పడినటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు ఆ గ్రామానికి చేరుకొని ఇంటిల్లు తిరిగి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గ్రామస్తులు చాలా తీవ్ర ప్రయాణితులకు గురవుతున్నారు. డయేరియా వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే కలుషిత నీరు తాగడం వల్ల ఇలా ఏర్పడిందని కొందరు చెబుతున్నా, మరికొందరు వాతావరణ మార్పుల వల్ల అంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే మంచాల గ్రామంలో ప్రతి ఇంటికి ఒకళ్ళు డయేరియాతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు వివరాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రతి ఇంటా తిరిగి వివరాలు సేకరించడమే కాకుండా డయేరియాకి సంబంధించినటువంటి కారణాలు, ఎంతమందికి డయేరియా సోకింది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి ఎటువంటి మెడిసిన్ వాడాలి అనే వివరాలను కూడా సేకరించి చెబుతున్నటువంటి పరిస్థితిలో ఉండడం జరిగింది. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామం పర్యటించి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఇంకా ఆ భయభ్రాంతులకు గురైతున్న వారికి కొంత ఆసరాగా నిలిచే పనిలో కూడా ఉండడం జరిగింది. ఒకవైపు పెండా వేయడమే, మరోవైపు ఎన్నికల సమయం, ఇలా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంచాల గ్రామంలో డయేరియా వ్యాపించడంతో అందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి ఆ గ్రామంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి వైద్య సౌకర్యాలు కల్పించాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.